गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममूल विनाशकाय भवपाशमूला विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगिवो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन शरणागतुलु दीनार्धुలకు आपदोद्धार नारायण योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామక్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ కామక్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय ब्रह्मा विष्णु महेश्वरुला त्रिमूर्ति
త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతం రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులో అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులో మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగ మనుజులున్నతే పరమార్థం యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదెంచే ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించి యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగిను యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా ప్రీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగాతా నిలిచే ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని ప్రతిగ్రహించి ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని నమస్కారం
विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु మగవారు ఎడమ చేతిలో వెలికి మళ్ళీ అక్షంతరం ఒక్కొక్క పూర్తి నమస్కారం చేసుకోండి దానం పెట్టడం కూడా ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపదు పశుబాహుల్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం వ్యాపార వ్యవసాయ ఉద్యోగ అభివృద్ధి సిద్ధ్యర్థం పౌర్ణమి హిందువాసర మహాపర్వణి పుణ్య సమయే సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం లక్ష్మీ గణపతి మహాలక్ష్మి ధన్వంతరి మృత్యుంజయ గురు దత్తాత్రేయ హవన పూర్వక మండప ఆరాధన పూజ ప్రారంభ శుభ సమయే మహాగణాధిపతి పూజ కరిష్యే నిన్న మన నెలలో పూజ కరిష్యే అంటే మీ దగ్గర నేలశం ఉంది కదా అందులో పువ్వు వేసి 2 అక్షంతలు ఓం గణపతయ అంటూ అక్షంతలు పువ్వులు కొద్ది కొద్దిగా పూజ చేయాలి. మహాగణాధిపతయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః వినాయకుడు మహాగణాధిపతయే నమః మహాగణాధిపతయే నమః శ్రీ చందనం సమర్పయామి మహాగణాధిపతయే నమః అక్షరే పూజయామి నమః గణాధ్యక్షాయ నమః చంద్రాయ నమః సోమగణాయ నమః
ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం మహాగణపతయే నమో నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. భగవాన్ జగన్నాథాయ ధర్మ శ్రీ మహానందేవ దివ్య శరణారంగారి కావేరి. తల్లి అమ్మా పంతులు గారు చెప్తున్నారు కదా ఓం గచ్చ గచ్చ లోకత్రయంత సుస్థానం పరమేశ్వర. పైకి ఎత్తాడు వినాయకుడి దగ్గర పెట్టిన తాంబూలాన్ని పెట్టింది. మండపానికి ఏదో చివరన బాగా పెట్టింది. నమ దేవాయ నమ వసుదేవాయ నమ మహోదరాయ నమ మధురాయ నమ మహాదేవాయ నమ మహాదేవాయ నమ మధురాయ నమ మహాత్మాజ్ఞాయ నమ విగ్రహంతరే మహాగ్రహంతరే నాగరత్నే నమ లక్ష్మీ గణపత్యాయ సమర్పితాభ్యో నమ నానావిధ గణ భక్తపుష్పాక్షత పూజాం సమర్పయామి. చాలు. దేవానికి నమస్కారం. దేవానికి నమస్కారం చేసి భగవాన్ పైకి లేచి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పసుపు నాయుడు పూజ చేయాలి కాబట్టి చక్కగా పసుపు నాయుడు పూజ చేసుకున్నాం. అదేవిధంగా మనకి రక్షణ బలివేయడం కోసం మనం చేతి కలిగిన రక్షాబంధం ఉంటారు. ఆ రక్షాబంధం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే హోమం చేస్తున్నామో లక్ష్మీ నరసింహస్వామి గారిని మహాలక్ష్మి అమ్మవారిని నవగ్రహాన్ని అదేవిధంగా మృత్యుంజయుని దత్తాత్రేయ స్వామి గారిని అందరినీ కూడా ఆ మండపంలో ఆరాధన చేసి వాళ్ళందరికీ కూడా పూజ చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో కూడా ఈరోజు చాలా విశేషమైన రోజు శ్రావణ పూర్ణిమ. ఇటువంటి రోజున ఈ కార్యక్రమం ఈ యొక్క పిఠాపురం తీసుకోవాలంటే ఈ పిఠాపురం చాలా శక్తివంతమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఏ దేవతలు ఇక్కడ ఈ క్షేత్రం దేవి ప్రాముఖ్యత ఇవన్నీ కూడా సిద్ధాంతి గారు మీకు మాటలు చెప్తారు. శ్రద్ధగా ఈ క్షేత్రం యొక్క విశిష్టత తీసుకుని ఈ యొక్క స్వామివారి చాలా విశిష్టమైన విశేషమైన రోజు శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమి, యజ్ఞాల పౌర్ణమి ఇవన్నీ కలిపి ఉన్న చాలా విశిష్టమైన రోజులు. ఈ రోజు పిఠాపురంలో యజ్ఞం చేసుకోవడం అంటే పూర్వజన్మ సుకృతమైన కాదు, మామూలు లబ్ధితో రాకూడదు. ఎందుకంటే
ఈ యజ్ఞప్రయాగం ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యజ్ఞం చేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతంలో యజ్ఞం చేయడం వల్ల అనేక విశేషమైన ఫలితాలు నాకున్న పాపరాశి అంతా కూడా దక్కమైపోతాయి. కాబట్టి మీరు ఈరోజు రాత్రి వచ్చి కూడా అందరూ కూడా పిఠాపురంలో ఉన్న క్షేత్రాలని దర్శనం చేయించారమ్మా మా వాళ్ళు తీసుకెళ్ళి అన్ని క్షేత్రాలు కూడా ఇక్కడ పిఠాపురం ఏదో మా గుడి వస్తున్నారని మా పీఠానికి వస్తున్నారని మా ఒకటి కాదు పిఠాపురంలో ఉన్న క్షేత్రాలని కూడా మేము దర్శనం చేయించి మేము ఎందుకంటే లోక కళ్యాణం జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందులో మీరు మేము పాల్పడుతుంటాం. యజ్ఞం అనేది మన ఒక వల్ల ఫలితాలు ఈ యజ్ఞంలో ఒక సర్ది వేసిన చూసిన కూడా అంతే ఫలితాన్ని ఇస్తారు యజ్ఞపాలన యాగపాలన. కాబట్టి మన ఎన్నో జన్మలో ఎన్నో ఫలితాల నుంచి గతంలో ఇలాంటి కార్యక్రమం అంటే చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. యాగం అనేది చాలా నష్టంతో తర్వాత ఏంటంటే మనకి కాలం అందున ఈ యాగం చేసే క్రమం కూడా చాలా అరుదే కూడా. ఎందుకంటే అన్ని సమాధానం చేయించగలదు ఏదో మన గొడవలు చేసి గ్రామాలు చేసి ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పే గ్రామాలతో కూడా కార్యక్రమం చాలా వేదపడి వేదాలు చదువుకునే ఎంతో ఇది చేసిన వాళ్ళు అక్కడ చేసిన ప్రతిష్టలో పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు. కాబట్టి మీరు ఈరోజు ఇంత మంచి క్షేత్రంలో ఈ యాగం చేసుకోవడం వల్ల మీకు అంతే ఫలితం వస్తుందని బాబు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మీరు అష్టాదశ శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం సెలెక్ట్ చేసుకున్నారమ్మా. కొత్తదే పార్టీ కూడా కూడా తీసుకెళ్ళారమ్మా. ఆ చంద్రులు లోపలికి అమ్మవారు విడిగా ఉంటారు తీసుకెళ్ళగమ్మా. అంటే కొంచెం బిజీగా ఉంటారు లోపలికి ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్న పాదకాయ శాస్త్రం దర్శనం చేసుకున్నారమ్మా. తర్వాత బుద్ధి మాధవ స్వామి అలాగే శ్రీపాద శ్రీవారు ఇవన్నీ కూడా మీకు మా వాళ్ళు తీసుకెళ్ళి దర్శనం చేయించారు. ఎన్నో అంటే ఇక్కడ ఒక రోజు ఉండి ఒక్కసారి క్షేత్రాలను దర్శనం చేసుకోవడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీకు మా వాళ్ళు మీ ఇంట్లో వచ్చి మా వాళ్ళు ఏం చెప్పారో అదే జరిగిందో లేదో ఏదైనా పొరపాటు ఉంటే మీడియా వరకు ఒక కార్యక్రమం అయ్యేది లాస్ట్లో మంచిగా ఉంటే మంచిగా చెప్పంటే లేదా మీకు నచ్చలేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మా వాళ్ళు మీకు వచ్చి ఇలా ఏం చేస్తున్నారు మీకేమి మా ఎంతో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యాగం చేస్తారని చెప్పుకున్నారు మీకు. అంటే వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినా మేమేమైనా పొరపాటు చేసినా కూడా మీరు అడగవచ్చు మమ్మల్ని. కాబట్టి ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం అలాగే 10వ శక్తిపీఠం ఎలా ఏర్పడిందంటే గయాసురుడు అనే రాక్షసుడు ఎంతో యజ్ఞ ప్రయోగంతో అతను చాలా శక్తివంతుడు. ఎన్నో కార్యక్రమాలు భాగవత కార్యక్రమాలు యాగాన్ని ధ్వంసం చేస్తుంటే అతను చాలా శక్తివంతుడు. కాబట్టి ఆ గయాసురుడిని సంహారం చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ ఆయన ఒప్పించి యజ్ఞం చేయించాలని మీద చేసి అంటే నేను సింపుల్గా చెప్తున్నాను చేపించి ఆయన సంహరించారు. కాబట్టి అలా ఏర్పడింది. ఆయన శరీరం చాలా పవిత్రమైంది కనుక ఆయన కోరిక మేరకు 3 వేల కింద ఏర్పడ్డాయి. శిరసేమో బీహార్లోనే గయ నాభి అంటే ఒడి భాగం మధ్య భాగంలో బీహార్ జాలిపూడి ఒరిస్సా జాలిపూడిలో పడ్డది. తర్వాత ఆదాయం పిఠాపురం. ఈ 3 కూడా గయ క్షేత్రంలో ఏర్పడింది. అప్పటికి కూడా ఇది పిఠాపురం పాదగయ క్షేత్రంగా విధించింది. అలాగే బుద్ధి మాధవ స్వామి పశ్చిమ మాధవ క్షేత్రాల్లోని ఒక మాధవ స్వామి బుద్ధి మాధవ స్వామి మీరు చూసే ఉంటారు దర్శనం చేసుకుంటారు. ఆయన శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకున్నారు. అలాగే వామనేమంలో బుద్ధిదేవి సహా పాండవులు దర్శనం చేసుకున్నారు. అందువలన ఆయన బుద్ధి మాధవుగా పేరు ప్రఖ్యాతి వచ్చినప్పటికీ కూడా పురాతన ఉదయంలో ఇంద్రుడు ప్రతిష్ఠించిన క్షేత్రాలు మొదటి బిందు మాధవుడు కాశీలో ఉంటారు. తర్వాత సేతు మాధవుడు కాళేశ్వరం. మూడవది అనంత పద్మనాభ స్వామి కేరళలో తిరువనంతపురంలో ఆయన
నాలుగోదేమో ప్రయాగలో వేద మార్గంలో, ఐదోది బుద్ధి మార్గంగా ఆయన వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ క్షేత్రాలని దర్శనం చేయించి ఇక్కడ అంత పవిత్రమైన ప్రదేశంలో ఇంత శక్తివంతమైన ఇది దత్తసాయి పీఠం. దత్తసాయి పీఠం అంటే ఏదో అనుకోవచ్చు. ఇక్కడ స్వామివారితో పాటు దత్తాత్రేయుడితో పాటు వినాయకుడు, అనగాదేవి, లక్ష్మి, అలాగే మూర్తులు చాలా మంది ఉన్నారు. లక్ష్మీనారాయణుడు, నటరాజ స్వామి, అలాగే వారాహి అమ్మవారు, అలాగే అన్ని దేవతామూర్తులు ఇక్కడ ప్రతిష్ఠ చేయబడ్డాయి. కాబట్టి చాలా శక్తివంత ప్రదేశం. ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం మాట్లాడి మీరు అన్ని జన్మలు కూడా వచ్చే జన్మలు కూడా మంచి ఉత్తమ జన్మలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాబట్టి ఇక్కడ వచ్చిన చేసి ఇప్పుడు వర్తమానం మీకు తర్వాత అభిషేకం ఉంటుంది. అభిషేకం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేయండి. తర్వాత పాపం అంటారు బయట. ఇవన్నీ కూడా చేసి మన ఇంటి కాడ సమస్యలు, మన బంధుమిత్రులు అందరినీ ఈ పూట మొదలుకొని చక్కగా మనసు అర్థం చేసి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు సంపూర్ణం చేయాలి. తర్వాత ఇక్కడ అయితే ఈ కార్యక్రమం మేము ఎంత తీసుకోవడానికి ఇది చేస్తాం. ఇదే కాక ఇక్కడ ఏదైనా మీ పిల్లలకి వివాహం లేకైనా, లేకపోతే ఏదైనా ఉద్యోగం గురించి కానీ, ఏదైనా ఇల్లు కట్టుకోవడం గురించి కానీ, నక్షత్ర దోషాలున్నా కానీ, గ్రహ దోషాలున్నా కానీ, ఇవన్నీ కూడా మీకు శాంతులు అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం. తర్వాత మీకు ఇంకా కోరుకుంటే మీ ఊళ్ళో వచ్చి కూడా ఏదైనా ప్రతిష్టలు, మీ ఊళ్ళో దేవతా ప్రతిష్ట కానీ, లేకపోతే యజ్ఞం కానీ, ఏదైనా మీ ఊళ్ళో కానీ ఏదైనా చేయాలని కూడా చేయిస్తాం. అన్ని కార్యక్రమాలు చేయబడతాయి. పుణ్య కార్యక్రమాలు, శుభకార్యాలు అన్నీ కూడా మేము చేస్తుంటాం. కాబట్టి మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే మా నెంబర్కి మీ దగ్గర ఉన్నదే మాకు సంప్రదించి మీకు అతి తక్కువ ఖర్చుతో చేస్తాం. మేము ఏదో అభివృద్ధి గురించే అభివృద్ధి చేయడానికి గురించి మేము చేసి కార్యక్రమాలు వెళ్ళిపోతాం. కాబట్టి అందరూ మనసా వాచ్యాన్ని అంతా లైవ్ చేసి సంపూర్ణ చేస్తారని కోరుకుంటూ శివగాలు కలుగుతూ ఉంటాయి. అది శివకేశ్వరులు కూడా ఒకే చోట సృష్టించిన క్షేత్రం వారణాసి. యుద్ధమార్గంలో అని చెప్పి అదే క్షేత్రంలో మన స్వామివారు విష్ణు స్వరూపంగా ఉంటాడు. అలాగే విధానంలో కూడా మన విధానంలో కూడా స్వయంభూగా ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామి. కుక్కుడేశ్వరుడు అంటే కుక్కుడం అంటే కోడి. కోడి సంస్కృతంలో కుక్కుడేశ్వరుడు అంటారు. గయాసురుడు రాక్షసుడు చాలా మంచివాడు, బ్రాహ్మణ భక్తుడు, దైవభక్తుడు కూడా. అయితే ఆయన కొన్ని వందల సంవత్సరాలు బ్రహ్మగారు తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమైన తర్వాత వరాన్ని కోరుకుంటాడండి. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించున్నాను. కానీ బ్రహ్మగారు అంటారు, పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది లేకుండా ఉండదు, మరణం తప్ప ఏదైనా కోరుకో తప్పకుండా ఇస్తాను వరాన్ని చెప్పగానే ఆయన అయితే మహానుభావ, నా శరీరం చాలా శక్తివంతం అవ్వాలి, నా శరీరాన్ని తాకిన వాళ్ళందరూ శక్తివంతులు అవ్వాలి, నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వరం నాకు సంభవించాలని చెప్పి ఆయన వరాన్ని అడుగుతాడు. బ్రహ్మగారు వరాన్ని ఇచ్చిన తర్వాత ఈ గయాసురుడు రాక్షసుడు మంచివాడే, కానీ ఆయన చుట్టూ ఉన్న రాక్షసులు మంచివాడు. ఆయన శరీరాన్ని తాకి రాక్షసులందరూ కూడా దేవతల మీద, మనుషుల మీద, ఋషుల మీద కూడా యుద్ధాలు తీసుకుని అనేక రకాల బాధలు పెట్టుకుంటేవారు. ఇలా బాధలు పెడుతున్న ఈ దేవతలందరూ కూడా బ్రహ్మగారి మహానుభావ, గయాసుడు స్వతహాగా చాలా మంచివాడు, కానీ ఆ రాక్షసుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ రాక్షసులను సంహరిస్తే కానీ మేము ఈ లోకంలో బతికే అవకాశం లేదు. కాబట్టి ఎలాగైనా గయాసుడిని సంహరించండి. గయాసుడిని సంహరిస్తే మిగతా రాక్షసులందరూ శక్తిని కోల్పోతారు, వాళ్ళందరినీ సంహరించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పగానే బ్రహ్మగారు విష్ణువుని, మహేశ్వరుని సలహా తీసుకుని ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంగా వెళ్తారు. ముగ్గురు బ్రాహ్మణులు వెళ్తారు. ఆ ముగ్గురు బ్రాహ్మణులు గయాసుడి దగ్గర వేసే చాలా ఆనందంగా జరుగుతుంది. చాలా కాలంలో బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పి వాళ్ళకి చాటుగా ఆహ్వానం కలిగి ఒక ఆశ్రమం కూర్చోబెట్టుకున్నాయా, మీకు ఏం కావాలో కోరుకోండి, మీరు ఏం కోరుకున్నా వరాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బ్రాహ్మణులు అడిగాడు.
అప్పుడు ఆ దయాసుడు చెప్పాడ. దయాసుడు చూసి బ్రాహ్మణుడు చెప్తున్నారు, మాకు ఏ వాళ్ళు ఏమవుతూ ఒక యాగం చేద్దాం అనుకుంటున్నాం. అది భూమి మీద కానీ ఆకాశం మీద కానీ నీటి మీద కానీ చేయకూడదు. ఆ మూడు లేని ప్రదేశంలో ఉంటుంది, ఎక్కడ ఉండదు. అప్పుడు దయాసుడు అన్నాడు, మహాబాబా ఈ మూడు లేని ప్రదేశం ఉండదు, నీకు ఏదో ఆలోచన ఉంది కాబట్టి చెప్పడం ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఎక్కడ తప్పకుండా ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారని. అప్పుడు ఆ బ్రాహ్మణ ఒక మంచి శరీరం అనేది బ్రహ్మగారి ద్వారా బ్రాహ్మణుడి శరీరం మీద యాగం చేయాలనుకుంటున్నామని. ఆ శరీరం నీదేనయ్యా, కాబట్టి నీ శరీరం మీద 7 రోజులు యాగం చేస్తాం. 7 రోజులు నువ్వు కదలకూడదు. కదిలేమంటే కనుక ఆ యాగం పడితే మేము విధించే శిక్షను అనుభవించాలి. ఆయన తప్పకుండా స్వామి ఖచ్చితంగా దీనికి ఒప్పుకుంటానని చెప్పి శరీరాన్ని బయటకి వచ్చాడు. ఎక్కడి నుంచి అక్కడ కాశీ దగ్గర నుంచి ఇక్కడ దాకా యాగం ప్రారంభమైంది. 6 రోజులు పూర్తి అయిపోయింది. 7వ రోజు పూర్తి అయితే ఇంకా శక్తివంతుడు అయిపోతాడు ఆ దయాసుడు. అప్పుడు పరమేశ్వరుడు ఒక ఆలోచన వచ్చింది. పరమేశ్వరుడు ఆ యొక్క కైలాసం అనే రాక్షసుడు కాళ్ళ దగ్గరికి వచ్చి కోడి రూపంలో అర్ధరాత్రి సమయంలో కోడి కూర్చాడు. ఈ రాక్షసుడు ఏమనుకున్నాడంటే కోడి కూర్చేస్తే తెల్లవారిపోయింది, యాగం పూర్తి అయిపోయిందని చెప్పి శరీరాన్ని కలిగించాడు. కదలతో మొత్తం యాగం అంతా కూడా పాడైపోయింది. ఈ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. సామాన్యంగా ఏమిటి ప్రాయశ్చిత్తం కోసం ఏ దానాలు ధర్మాలు చేయాలంటారు బ్రాహ్మణులు ఏమిటి అని చెప్పి ఒక రేవుగా ఆలోచన చేసి వాళ్ళతో మాట్లాడు, ఏ శిక్ష ఇచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్న స్వామిని మాటించాడు. ఎప్పుడు రాజకీయ నాయకులా కానీ పూర్వం రాష్ట్ర మాట కట్టుబడి ఉండేవారు. కాబట్టి ఆ బ్రాహ్మణ నాకు ఏముంటాయా నీ ప్రాణం కావాలన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇదేంటి నా ప్రాణం తీసుకోవాలంటే మీరు బ్రాహ్మణులు మీ వల్ల కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గిరిజాలు వాళ్ళు వస్తే నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అలాగే వాళ్ళు ముగ్గురు నీ చదువుకొని ధరించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వాళ్ళు చూసి మహానుభావులుగా మీరంతా మీరే వచ్చి నన్ను చెప్పాలంటే నేను దానికి ఎదుగుతాను తప్పుకున్నాను. అయితే నాకు చిన్న కోరిక ఉంది, నా శరీరాన్ని 3 భాగాలు చేయండి. ఈ 3 భాగాలు పడిన చోట మీరు ముగ్గురు ప్రధాన దేవతలుగా ఉండండి. అక్కడ చేసే దేవతా కార్యక్రమాలైనా పితృ కార్యక్రమాలైనా నా ద్వారా మీకు చెందాలి. అంటే ఈ పూజా ఫలితంలో కొంత ఫలితాన్ని ఆయన ఇమ్మని అడిగాడు. సరే తదాస్తు అని చెప్పి సుదర్శన చక్రంతో 3 భాగాలు చేశాడు ఆ యొక్క దయాసుడి శరీరాన్ని. శిరోభాగం మన కాశీ దగ్గర ఉన్న గదిలో పడింది. అక్కడ విష్ణుమూర్తిని గదాధరుడు అంటాడు. అంటే ఒంటి పాదం మీద ఉంటాడు స్వామివారు. అక్కడ పాదం మాత్రమే ఉంటుంది, రూపం ఉండదు. అక్కడ విష్ణుమూర్తికి ఒక పాద రూపంలో పెద్ద రాయి మీద ఉంటాడు స్వామివారు. రెండవది నాటి భాగం, ఈ పట్ట భాగం పడిన చోట ఒరిస్సా దగ్గర జాతకుడు. అక్కడ బ్రహ్మగారి శాపం వల్ల ఎక్కడ విగ్రహం ఉండకూడదనే శాపం ఉంది కాబట్టి ఆయన గొడ్డ రూపంలో ఉంటాడు. మూడవది పాదాలు పడిన చోటు పాదగయ. మన వాడు చాలా మంది దగ్గర పాదగయ 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 కాదు, పాదగయ. పాదము అంటే కాళ్ళు, పాదము పడిన చోటు పాదగయ క్షేత్రం. ఇక్కడ ఈశ్వరుడు కుకుడేశ్వర స్వామిగా అభినయించున్నాడు. కుకుడు అంటే కోడి, మన కోడి రూపంలో కూర్చాడు కదండి, అది కుకుడేశ్వరుడుగా స్వయంగా చూశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అష్టాదశ పీఠాల్లో 10వ పీఠము దత్తాత్రేయుడు స్వయంభూగా దర్శించి దత్తాత్రేయుడు తర్వాత శ్రీమాధవుడు జన్మించిన స్థలము. అలాగే పంచమాధవ క్షేత్రాల్లో 5వ మాధవ క్షేత్రము. ఇవన్నీ కూడా ఒకే చోట క్షేత్రమై ఉన్నాయి కాబట్టి దీన్ని దక్షిణ కాశీ అంటారు. ఇక్కడ చేసే దేవతా కార్యక్రమాలైనా పితృ కార్యక్రమాలైనా కూడా వారి నిశ్చితంగా ఖచ్చితంగా చెందుతాయని శాస్త్రం. కాశీ దగ్గర చేసే దానికంటే కూడా విశేషమైన ఫలితం విధానంలో చేస్తే లభిస్తుందని చెప్పి మన పురాణంలో, శివ పురాణంలో, విష్ణు పురాణంలో, గరుడ పురాణంలో కూడా ఈ యొక్క విధాన క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. అటువంటి క్షేత్రంలో ఒక పుష్పంతో ఈశ్వరుని ఆరాధించినా కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తాడు. అలాంటిది మనం ఒక చిన్న యాగం చేసుకుంటున్నాడు అంటే ఎంత ఫలితంలో ఆలోచించాడు. మన ధర్మం, హిందూ ధర్మం చెప్పింది ఏంటంటే పశుపక్ష్యాలలో అంటే పశువుల్లోనూ పక్షుల్లోనూ వృక్షాల్లోనూ కూడా భగవంతుని చూడమని చెప్పారు. మన వాళ్ళు చేసి ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే మన ధర్మం మీదకి వచ్చారనుకోండి అది బాగా పాడైపోతారని ఊరుకుంటాం. కానీ అలా ఊరుకుంటే ఈ రోజు మనం బతికుండేవాళ్ళం కాదు. ఈ దేశంలో ఒక ఛత్రపతి శివాజీ ఇలా ఎంతో మంది హైందవ సోదరులు పోరాడి తెచ్చిన స్వాతంత్రం మన ఈరోజు మనం
ఇక్కడ మన దేశంలో 170% ఉన్నాం, కానీ ఇక్కడ కూడా మన మీద అనేక రకాల దాడులు జరుగుతున్నా సరే మౌనంగా ఉంటాం. ఇందులో వరకు కూడా మన పక్కకి వాడు అనుకోండి, వాడు వేరే కొన్నాడు అయితే వాడు మీద దాడి చేసినా సరే మనం చూస్తూ ఊరుకుంటాం. అదే ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ వాడి మీద ఎవరైనా పడ్డాడనుకోండి 100 మంది కలిసి ఒకేసారి వచ్చేస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, హిందువుల్లో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే కులానికి ఇచ్చిన ప్రతిపాదన మతానికి కూడా, హిందూ ధర్మానికి కూడా. మీరు ఒక్కటి మాత్రం గమనించండి, ఈశ్వరుడు కంటే గొప్ప దేవుడు లేడు, రాముడు కంటే పవిత్రుడు లేనివాడు లేడు, హనుమంతుడి కంటే బలవంతుడు లేడు. ఎవరో శుక్రవారం స్నానం చేయకుండా వాడు వారాన్ని చేస్తాడో లేదు, పిల్లలు చేస్తాడో లేదు, ఒక సాంకాడ దూపం పట్టుకుని వస్తే వాటి చేత మనం వేయించుకుంటాం దూపం. అదే మనం ఈశ్వరం ఆంజనేయ స్వామి దగ్గర రక్షణ ఇచ్చి కట్టుకుంటే చాలా 100 రకాల శక్తి వస్తుంది దాని మీద. వీడు వేసేదాన్ని దరిద్రం సంపేస్తుంది, మనకు తెలియట్లేదు. మన దరిద్రం పోవట్లేదు, వీడు ఇంత వేసినా దరిద్రం పోవట్లేదు అనుకుంటారు. వాడు దరిద్రాన్ని తీసుకొస్తున్నాడు, వాడు గ్రహించట్లేదు. వాడు స్నానం చేయకుండా వచ్చి వాడు ఉమ్మి దరిద్రం చేసి అలా చేసి దరిద్రం నుండి తీసుకొస్తున్నాడు. ఆ దరిద్రం మనం కావాలని తెచ్చుకుంటున్నాం, మన అదృష్టమైన భగవంతుడిని బయటపెడుతున్నాం. మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మా దేవుడు గొప్ప అని చెప్పి ప్రతి వచ్చిన రాకపోయినా పుస్తకం పడుకుని ప్రతి ఆదివారం చర్చలో కూర్చుంటాడు. ప్రతిరోజు 4 సార్లు మార్చేస్తాడు ముస్లిం వాడు. మన హిందూ దగ్గర వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, ఒక గుళ్ళో వెళ్ళామంటే మనం దేవుడి గురించి మాట్లాడుకోవడం మానేసి మన సొంత విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. లేదా ఒక ఫోటో తీసుకుంటాం, పలానా దేవాలయం వెళ్ళి స్టేటస్ పెడతాడు. నువ్వు వెళ్ళిన దానికి 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం. ఎలా చెప్పాలంటే ఆ దేవాలయం గొప్పతనం చెప్పాలి, ఆ దేవాలయం విశిష్టత చెప్పాలి, ఆ దేవాలయం యొక్క పరిచారకం చెప్పాలి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి చెప్పాలి. అంతే తప్ప మన ఫోటో తీసి స్టేటస్ పెట్టుకున్న మాత్రాన దాని చరిత్ర మనకి తెలియదు. ప్రతిరోజు లేచిన వెంటనే మన పిల్లలు చెప్పాల్సింది ఏంటంటే, నాన్న ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే 2 చేతులు ఇలా దులుపుకుని చేతిలో లక్ష్మీ సరస్వతి దేవి ఉన్నారయ్యా, అవి చూసుకుంటే వాళ్ళకి రోజు మంచి జరుగుతుంది. ప్రతిరోజు దేవుడు దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, భగవద్గీతలో ఒక శ్లోకం నేర్పించండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మనం యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. భగవద్గీత శ్లోకం ఒకటి పారాయణ చేస్తే యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుందని చెప్పి శాస్త్రం చెప్పింది మనకి. కానీ మనం ఏం పాటించట్లేదు. చాలా మంది అంటారు, నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేశానంటే కళ్ళలో చెప్పినట్టుగా నాకు ఏం జరగలేదు. నువ్వు కళ్ళలో చెప్పిన చెప్పి జరగడానికి నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేస్తే కదా. నువ్వు పూజ చేస్తున్న సేపు ఫోన్ చూసుకుంటావు, లేదా ఒకటి గురించి ఆలోచిస్తావు, ఒకటి గురించి ఆలోచిస్తావు. భగవంతుడే దృష్టి లేదు. నీకు భగవంతుడే దృష్టి లేనప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేస్తే ఎన్ని యజ్ఞాలు చేస్తే మనం కేవలం ఎప్పుడు కూడా భగవంతుడి మీద ధ్యానంతో దృష్టిలో ఒక పుష్పాన్ని సమర్పించినా సరే మన దగ్గర విధానిస్తాడు. ఈశ్వరుడు బోలాశంకరుడు అంటారు. భక్తిలో స్వామి నువ్వు తప్ప దిక్కు లేదని చెప్పి ఒక చెప్పులు మీ లైన్ మీద వస్తే మనకి కొంత జన్మలు లేకుండా చేస్తాడు. అటువంటి మహత్తమైన వాడు భగవంతుడు మన భగవంతుడు. దీన్ని వదిలేసి మనం వివర్తమైన పరిస్థితులు వెళ్తాం. ఎలా అంటే, 2 కొడుకులు ఉన్నారు, 10 కొబ్బరికాయ కొట్టమన్నారంటే అదేదో పిచ్చారట్టుగా ముందు వెళ్ళిపోతాం. మూఢనమ్మకాన్ని నమ్ముతున్నాం. నిజమైన భగవంతుడిని నమ్మట్లేదు, మనం మూఢనమ్మకాన్ని నమ్ముతున్నాం. నేను ఎవరో పెట్టాడు రాత్రి ఉదయం 5 గంటల నుంచి 1 గంటల వరకు కట్టకూడదని. అసలు రక్షాబంధనానికి సమయానికి సంబంధం లేదు. ఇదో దౌర్భాగ్యమైన విషయం. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తారు అందరూ. ఈ యొక్క ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా వ్యక్తుల దౌర్భాగ్యం ఏంటంటే, ఉన్న విషయాన్ని పక్కన పెట్టేసి లేని విషయాలను మీద ఆపాదిస్తున్నారు. రక్షాబంధనం అంటే ఒక చెల్లికి అన్నగారు కానీ తమ్ముడు కానీ నీకు నేను రక్షగా ఉంటాను అని చెప్పడం కోసం బంధనం కట్టించుకుంటాడు అంతే. దానికి సమయంతో కానీ సందర్భం కానీ లేదు. చాలా మంది మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నామంటే ఈ టైం మంచిదా. వ్రతాలకు కానీ పూజలకు కానీ దేనికి ముహూర్తంతో సంబంధం లేదు. ముహూర్తంతో సంబంధం ఉంటే 3 కూడా. ఒకటి వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన. ఈ 3 వాటికి ముహూర్తంతో సంబంధం. మిగతా ఏది కూడా మంచి కాలము అనేది దుర్ముహూర్తము వచ్చము లేకుండా ఏ కార్యక్రమమైనా ఏ పూజైనా చేసుకోవచ్చు. ఈసారి నుంచి ఎవరైనా మనం ఇలాంటివి పెట్టినప్పుడు వెంటనే వాళ్ళకి ఏం చేస్తారంటే, మీకు పని పాట లేదని చెప్పి మెసేజ్ పెట్టండి అంతే. వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలు మాత్రం నమ్మకండి. నిరంతరము కాపాడేవాడు భగవంతుడు. మంచి అయినా చెడైనా మనం చేయించేది ఆయనే. మన కర్మ బట్టి మన రాత్ర బట్టి ఏదైనా జరుగుతుంది. కాబట్టి మూఢనమ్మకాల పక్కన పెట్టి నిజమైన భగవతారాధన చేయండి. నిజంగా మీకు వచ్చిన విషయం ఏంటంటే, అంటే ముఖస్థుతి కోసం గొప్పగా చెప్పలేదు ఆయన గురించి. ఎంతో ఖర్చు పెడితే కానీ ఇటువంటి కార్యక్రమం చేసుకోలేదు. కానీ అతి తక్కువ ఖర్చులో జరిగే కార్యక్రమం మీకు ఇక్కడ జరుగుతుంది. ఈ దీనికి ఎంత ఖర్చు అవుతుందని ఆయన తెలుసు, మాకు తెలుసు. కానీ వచ్చిలా పోయిగా చూసుకోకుండా భగవంతుడి కోసం నిరంతరం చేస్తున్నాడు ఆయన. అది ఆయనే కాదు, ఆయన వంశాన్ని కాపాడుతుంది.
తరాలను కాపాడుతుంది, ఎంతో మందిని కాపాడుతుంది. మనం చేసే దేవతా కార్యక్రమాల వల్ల మన ముందు పరిసరాలు, మన తర్వాత పరిసరాలు కూడా ఉత్తమంగా జరుగుతాయి. చాలా గొప్పవాడుగా కీర్తింపబడతారు మన బిడ్డలు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని నిరంతరం కాపాడుతుందని చెప్పారు. కాబట్టి ఈరోజు శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి అంటే పిల్లలకి మంచి విద్యనిచ్చేవాడు హయగ్రీవుడు దక్షిణామూర్తి. ఆ జయంతి ఈరోజు. అలాగే అధర్మణ జయంతి అంటారు, అధర్మమైన పుట్టినరోజు ఈరోజు. చాలా విశేషమైన రోజు. శ్రావణ పౌర్ణమిగా, ఆషాఢ పౌర్ణమిగా, కార్తీక పౌర్ణమిగా ఇవి చాలా విశేషమైన పౌర్ణములు. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే పూజాధికారులు చేస్తారో వారి గృహం నిరంతరము కూడా ఆనందకరమైన జీవితంతో కొనసాగుతుందని చెప్పి పురాణాలు చెప్పడం జరిగింది. కాబట్టి అభిషేకం ప్రారంభమవుతుంది. చక్కగా అందరూ కూడా ఎటువంటి ధ్యాస పెట్టుకోకుండా ఓం నమః శివాయ, ఓం లక్ష్మీకరమయ్య అంటూ అభిషేకంలో పాల్గొంటారు. 3-4 సంవత్సరాల పెద్దవాళ్ళ కూడా भजेऽहम् वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा शृंगाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो हग्रे वधाय च धूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च अंड ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा त्रिपुरनाशनर्तना व्योमकेश महासेन जनगा पंचवक्त्र परशुहस्त नमः ओम शिवोऽहम् ओम शिवोऽहम् रुद्रनामं भजेऽहम् भजेऽहम् ओम शिवोऽहम् रुद्रनामं भजेऽहम् भजेऽहम्
త్రికాలనేత్ర త్రినేత్ర శూల త్రిశూలగాత్రం సత్యప్రభావ దివ్య ప్రకాశ మంత్రస్వరూపమాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణమోమో మూల ప్రమేయమోమో అయం బ్రహ్మాస్మి ఓమో అహం బ్రహ్మాస్మి ఓమో గణ 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 సహస్రగంట సప్త విహరతి రమణ 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 మడు 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 మ శివ రమణ గణాన విహరతి ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం కరుణా श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम्
महापद्मसग्ने महादेवी पद्मे महापद्मगात्रे महापद्मनेत्रे महामातृतत्त्वप्रपूर्णान्तरङ्गे महालक्ष्मी मां पाहि अलमेलु मङ्गे महाभक्तवन्द्ये महासत्यसन्ध्ये महामन्त्रमान्ये महाश्रीवदान्ये महाविश्वमाङ्गल्य भाग्यप्रपूर्णे महालक्ष्मी मां पाहि अलमेलु मङ्गे చిలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర 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 శంకర జయ జయ 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 శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपाद वल्लभ दिगंबरा नित्यानन्दकरे वराभयकरे सौन्दर्यरत्नाकरे
निर्दोता किल घोर पावन करे प्रत्यक्ष माहेश्वरे जालेयाचल वंश पावन करे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलम्बन करे मातान्नपूर्णेश्वरे नानारत्न विचित्र भूषण करे हेमाम्बराडम्बरे मुक्ताहार विलम्बमान विलसन् वक्षोज कुम्भान्तरे काश्मीरागरुवासिता रुचिकरे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलम्बन करे मातान्नपूर्णेश्वरे योगानन्द करी रिपुक्षय करी धर्मार्थनिष्ठा करी चन्द्रार्कानल भासमान लहरी त्रैलोक्य रक्षा करी सर्वैश्वर्य समस्त वाञ्छित करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करी मातान्नपूर्णेश्वरी चल कंदरालय करे गौरी उमाशंकरे कौमारी निगमार्थ गोचर करे ओंकार बीजाक्षर